2014 చంద్రబాబు నాయుడు గారు పిలుపుతో 35,000 ఎకరాలు అమరావతిలో రాజధాని ఏర్పాటు కోసం స్వచ్ఛందంగా ఇచ్చారు. ఏంటి ముఖ్యమంత్రి గారు ఇలా ప్రకటన చేశారని నివ్వెరపోయి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి అసలుకి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఆలోచనతో ఇలాంటి పరిస్థితిలో ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమరావతి గురించి వాటి యొక్క ఫియర్ ఫ్యాక్టర్స్ గురించి మీరు యాజ్ అ జేఏసీ కన్వీనర్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారా? ఈ భూమితో సంబంధాన్ని తెంచుకొని ఏ విధంగా ఇస్తాము అనేటువంటి కొంతమంది సంశయం వ్యక్తం చేసేయటం జరిగింది. ఏం జరుగుతుందో కూడా పూర్తిగా తెలియదు. అమరావతిలో ఉన్న భూములు ఏవైతే 35,000 ఎకరాలు ఉన్నాయో అందులో ఒక పర్టికులర్ కమ్యూనిటీకి మాత్రమే చెందినవి బడా బడా సిండికేట్లు ఫార్మర్స్ దగ్గర ఎక్వైర్ చేశారని 32% మంది భూములు ఇచ్చినటువంటి రైతుల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఫినాన్షియల్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే 25 years నుంచి 55 years లోపల ఉంటుంది, అంటే నియర్లీ 3 decades ఆఫ్ టైం. బట్ ఇఫ్ యూ టేక్ అమరావతి ఫార్మర్స్, డూ యూ రికమెండ్ దెమ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ మార్కెట్? సెక్షన్ 10 సబ్సెక్షన్ 32A కింద ఇక్కడ లేదు. 15,000 20,000 ఉన్న గజం సడన్గా ఒక 300-400% హైక్ వచ్చింది. ఈజ్ దాట్ ఎ బబుల్ మార్కెట్? బబుల్ బరస్ట్ అవుతుంది. వాళ్ళకి అలొకేట్ అయిన 1000 square yards రెసిడెన్షియల్ ప్లాట్ కానీ లేదా కమర్షియల్ ప్రాపర్టీ కానీ ఒక 250 square yards 450 square yards ఇఫ్ దే వాంట్ టు సెల్ ఇట్ టు ఎన్ అదర్ పార్టీ, సో వాళ్ళకి ఏమైనా క్యాపిటల్ గెయిన్స్ అప్లికబుల్ ఉందా సార్? రిజిస్టర్డ్ వాల్యూ ఒకటి ఉంటుంది, ఒరిజినల్ కన్సిడరేషన్ వాల్యూ ఒకటి ఉంటుంది. అవి తీసుకుంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సింది. ఈ ఎన్ఆర్ఐస్ కానీ అందరూ కూడా లేకపోతే ఐటీ సెక్టర్ కానీ బ్లాక్ కనుక చాలా మంది ఏంటంటే ఈ బ్లాక్ కోసం ఉండబోయేటిని డ్రా చేసి బ్లాక్ చేసుకున్నారు. రీసెంట్ గా ఈ గవర్నమెంట్ చేంజ్ వల్ల ఆంధ్రాలో అమరావతి మార్కెట్ ఎలా ఉంటుంది, అమరావతి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని. సో ఇలాంటి ఇన్వెస్టర్స్కి హూ ఆర్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్ కానీ ఐటీ సెక్టర్స్ కానీ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కానీ హ్యూజ్ ఎంక్వైరీస్ ఫ్లడ్ వస్తుంది. ఇలాంటి ఇన్వెస్టర్స్కి ఎలాంటి కాషన్స్ తీసుకుని అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి? మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి సార్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే హాయ్ రియల్ టాక్స్ వ్యూయర్స్, ఈ రోజు మన పాడ్కాస్ట్ కి ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ని ఇన్వైట్ చేశాం. హీ ఈస్ ఎ చార్టెడ్ అకౌంటెంట్, హీ ఈస్ ఎ లాయర్ బై ప్రొఫెషన్ అండ్ ఆల్సో హీ ఈస్ ఎన్ అమరావతి జేఏసీ కన్వీనర్. ఈ రోజు ఈ పాడ్కాస్ట్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. సో కీప్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ లో ఇన్వెస్టర్స్ కి ఉన్న అన్ని డౌట్స్ క్లియర్ అవబోతున్నాయి. నమస్తే సుధాకర్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు రియల్ టాక్స్ అండి. మోస్ట్ వెల్కమ్. 2014 చంద్రబాబు నాయుడు గారు పిలుపుతో 29,615 మంది అమరావతి ఫార్మర్స్ స్వచ్ఛందంగా వారి ఓన్ కన్సెంట్ తో 35,000 ఎకరాలు అమరావతిలో రాజధాని ఏర్పాటు కోసం స్వచ్ఛందంగా ఇచ్చారు. సో ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. మీరు బీయింగ్ ఎ జేఏసీ అమరావతి కన్వీనర్గా మీకే బాగా తెలుసు వాళ్ళ సాక్రిఫైస్ గురించి. దాని గురించి మీ మాటల్లో మేము విందాం అనుకుంటున్నాం. మురళీకృష్ణ గారు, రియల్ టాక్ వ్యూయర్స్కి కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే 2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోవటం అందరికీ విదితమే. 2014లో ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ద్వారా అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని నిర్మించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అయితే విభజన టయానికే ఆంధ్రప్రదేశ్కి సుమారుగా 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. కరెక్ట్. ఇటువంటి లోటు బడ్జెట్ సమయంలో ఒక రాజధాని నిర్మించుకోవటానికి అవసరమైన భూమిని సేకరించడం కొంచెం కష్టసాధ్యంగా ఉంటుందని అప్పటి ప్రభుత్వం భావించి దీనికి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇవి అసలు రాజధాని ఎక్కడ పెట్టాలి అనే దానికోసం ఒక కమిషన్ వేయటం జరిగింది. ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పై శివరామకృష్ణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంటే. ఆ శివరామకృష్ణ కమిషన్ సుమారుగా 2,500 మందికి పైగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ఈ అభిప్రాయాలను తీసుకున్న క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మోర్ దెన్ 51% ప్రజలు
ఈ రాజధాని విజయవాడ గుంటూరు మధ్య ఉంటే బాగుంటుంది అనేటువంటి సలహా ఇచ్చారు. కరెక్ట్. దానినే వాళ్ళు రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఇక విజయవాడ ప్రాంతానికి రాజధానిగా ఎందుకు ఉండాలనేటువంటి విషయంలో కూడా అసలు మొట్టమొదటిగా మద్రాసు నుంచి రాజధాని విడిపోతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అప్పుడు కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనే చర్చ జరిగింది. ఆ చర్చ జరిగినటువంటి క్రమంలో కూడా ఓటింగ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి రావాలా కర్నూలుకి రావాలా అని. ఒక్క ఓటుతో ఇక్కడ ఓడిపోవడం జరిగింది. అందుకని కర్నూలుకి వెళ్ళింది. మళ్ళీ ఇంకొకసారి వచ్చింది రాజధాని ఎక్కడ పెట్టాలనేటువంటిది. ఇప్పుడు శివరామకృష్ణ కమిషన్, అదిగాక ఈ ప్రాంతం అనేది అన్ని ప్రాంతాల ప్రజలకి ఒక మధ్య ప్లేస్, సెంట్రల్ ప్లేస్గా ఉన్నటువంటిది ప్రాంతం. ఈ ప్రాంతం ఇప్పుడు పెట్టినటువంటి అమరావతి అనేది. దీనికి ఎందుకంటే ఒకవైపున 12 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి, ఇంకొక వైపు 12 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అమరావతి అనే రాజధాని ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే భూ సమీకరణ పథకం, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని, ఇక్కడ భూమిని ప్రజల దగ్గర నుంచి వాలంటరీగా దాన్ని సేకరించి దాన్ని కొంత డెవలప్ చేసి, అంటే రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి భూమి కంటే ఎక్కువ భూమిని సేకరిస్తే ఆ భూమిని ఒక నగరంగా అభివృద్ధి చేసి దాంట్లో రిటర్నబుల్ ప్లాట్లుగా రైతులకు ఇద్దాము, వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూట్ చేసినటువంటి భూమికి. అంతేగాని గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అవసరమైనటువంటి భూమిని సేకరించవచ్చు. అప్పుడు ప్రభుత్వం కూడా ఏమనుకుందంటే రాజధాని అనేది కేవలం భవనాల నిర్మాణం కాదు, ఆ భవనాలను నిర్మించి మాత్రమే రాజధానిగా చేసి రాజధాని పరిపాలనకు అవసరమైనటువంటి భవనాలు. ఎటు మనం ఒక లోటు బడ్జెట్తో ఉన్నాం, రాజధాని నిర్మించుకునే అవకాశం మనకు మాత్రమే వచ్చింది. భారతదేశంలో కొత్తగా ఒక రాజధాని ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఈ అవసరాన్ని అవకాశంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి క్రమంలో దీన్ని ఒక ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చుకుంటే దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి, నూతన పెట్టుబడులు వచ్చింది. ఆ పెట్టుబడుల వలన ఏదైతే స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి కూడా పెరుగుతుంది, జీడిపి, స్టేట్ జీడిపిని కూడా పెంచుకోవడానికి రాజధాని ఉపయోగపడుతుంది అనేటువంటి కోణంలో ఆలోచించడం జరిగింది. దానికి ఈ పథకాన్ని, భూ సమీకరణ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ భూ సమీకరణ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఎందుకంటే రైతులకి ఒక భూమితో ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే కన్న తల్లి లాంటి, ఎంత కష్టం వచ్చినా కూడా తొందరగా భూమిని అమ్ముకోరు. భూమిని అమ్ముకోవడం అంటే ఇక చివరి దశ రైతులు. అవును సార్, ఆ కన్న తల్లి ప్రేమ ఉంటుంది. కాబట్టి పూలింగ్కి అడుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మేము భూమి ఇవ్వటానికి, ఎందుకంటే తరతరాల నుంచి వస్తున్నటువంటి భూమి, ఈ భూమితో సంబంధాన్ని తెంచుకొని ప్రభుత్వానికి ఏ విధంగా ఇస్తాము అనేటువంటి కొంతమంది సంశయం వ్యక్తం చేసేయటం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తిగా, ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ఎందుకు ఈ భూమి, దీనివల్ల ఎందుకు అభివృద్ధి చెందుతాము, మనకు కూడా ఎలా ఉంటుంది, ఎక్కడో అక్కడ త్యాగం చేస్తేనే అవసరానికి అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఈ త్యాగం మనం నష్టపోయి చేయట్లేదు, మనం కూడా లబ్ధి పొందుతాము. మనం లబ్ధి పొందటంతో పాటుగా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మన యొక్క ఉపయోగం ఉంటుంది, మనం చేసినటువంటి త్యాగ ఫలితము అనేదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అప్పుడు ల్యాండ్ పూలింగ్ స్కీము ప్రభుత్వంలో నుంచి మినిస్ట్రియల్ వీళ్ళందరూ కూడా అనేక సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు ప్రజల్లో ఆ యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి. మేము కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. పాల్గొని ప్రజలందరికీ చెప్పడం జరిగింది. మనం ఎట్లయితే నాగార్జున సాగర్ నిర్మాణం చేసేటప్పుడు రైతులు ఏ విధంగా త్యాగం చేయబట్టే కదా వాళ్ళ భూముల్ని ఈరోజు నాగార్జున సాగర్ నిర్మాణం జరిగింది, ఇంతమంది ప్రజలకి నీటి సదుపాయం అందుతుంది, మంచి పంటలు పండిస్తున్నాం. అదేవిధంగా ఈ రాజధానిలో కూడా మనం భూములు కోల్పోయినా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో మనకు వచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లే ఇప్పుడు మనకు ఉన్నటువంటి భూమి కంటే ఎన్నో రెట్లు అటువంటి అధికంగా సంపద వస్తుంది. దానితో పాటుగా ఇక్కడ భూమిని మనం ఇవ్వటం వలన రాజధాని ఇక్కడ నిర్మాణం జరిగిద్ది, ఈ రాజధాని ద్వారా ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందిద్ది అని చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేశాం. ప్రభుత్వం కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకు ఏదైతే రైతులు కోరేటువంటి సమస్యలు ఏముండే సావధానంగా విని వాటన్నిటికీ ఒక్కొక్క దానికి పరిష్కారం చూపుతూ ప్రజల్లో, రైతుల్లో ఒక ధైర్యాన్ని నింపారు. ఆ ధైర్యం యొక్క ఫలితమే సుమారుగా 35,000 ఎకరాలకి ఈ భూ సమీకరణ పథకం టార్గెటెడ్ ఏరియా. అయితే మొదటి విడతలోనే 58 రోజుల కాలంలోనే దాదాపు ఒక 34,000 పైన ఎకరాలకి సమ్మతినివ్వటం జరిగింది. దాంట్లో 33,700 ఎకరాలకు పైన మొదటి విడతలోనే 58 రోజుల్లోనే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ
ఇర్రేవకబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అంటే సుమారుగా 96% వరకు. 96%. అంటే ప్రజలు ఇది ఒక భారతదేశ చరిత్రలోనే అట్లా ప్రపంచంలోనే చెప్పొచ్చు ఇంత పెద్ద భూ సమీకరణ జరిగినటువంటి విధానం లేదు. కరెక్ట్. ఇది ఇక్కడ ఒక విజయం, అంటే మొదటి విజయం ఒక ప్రభుత్వం మీద ఒక నమ్మకం, నాయకుడి మీద నమ్మకం, ప్రజల్లో వచ్చినటువంటి ఒక మేము త్యాగం చేస్తున్నాం అనేటువంటి భావన ఏర్పరిచాం. మన త్యాగ ఫలితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు అనేటువంటి భావన ఎప్పుడైతే మనం ప్రజల్లోకి తీసుకురాగలిగామో రైతులందరూ కూడా కొన్ని దీంట్లో అండి ఒక 5,000 ఎకరాలు అయితే 3 పంటలు పండుతాయి. 1 ఎకరం భూమి రైతుకుంటే ఆ కుటుంబం సమృద్ధిగా బ్రతికేటువంటి విధానం ఉండేటువంటి భూమి. అయినప్పటికీ కూడా అందరితో పాటు మనం ప్రజల కోసం అనేటువంటి భావనతో అందరూ కూడా దాదాపు 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమిని ఈ భూ సమీకరణ పథకం కింద ఇవ్వడం జరిగింది. ఐ థింక్ 2019లో తీసుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చింది అండ్ అగైన్ క్యాపిటల్లో దెర్ వాజ్ అన్ ఇష్యూ. అక్కడ మళ్ళీ 3 రాజధానులు అండ్ అమరావతి ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్గా మాత్రమే అనేసి అనౌన్స్మెంట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ డెవలప్మెంట్ కానీ ప్రోగ్రెస్ కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years ఏమీ కాలేదు. సో డ్యూరింగ్ దట్ టైం ఈ ఫార్మర్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ 1630 days ప్లస్ యాజిటేషన్ కూడా చేశారు. సో దాని గురించి మీరు కొద్దిగా క్విక్ ఓవర్వ్యూ ఇస్తారండి. ఎప్పుడైతే ఇట్లా భూ సమీకరణ జరిగింది, గత ప్రభుత్వంలో అనేక అడ్డంకులను అధిగమించి 2017 చివరి నుంచి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. 2018లో ఎక్కువ స్పీడ్గా నిర్మాణాలు చేపట్టారు. దాదాపు అసెంబ్లీ వీటన్నిటికీ, హైకోర్టు, సచివాలయము వీటన్నిటిని నిర్మించారు. ఐఏఎస్ బిల్డింగ్లు, ఐపీఎస్ బిల్డింగ్లు, మినిస్టర్స్ క్వార్టర్స్, ఎవ్రీథింగ్. అంటే దాదాపు ఒక 40,000 మంది కార్మికులు ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు పనిచేసే విధానంగా ఇక్కడ పనిచేస్తూ ఉండేది చాలా వేగంగా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి అంతర్జాతీయ స్థాయి రాజధాని ప్రజా రాజధానిగా రూపొందుతుంది అనేటువంటి విశ్వాసంతో ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా భావిస్తూ ఉంటారు. కానీ 2019 ఎన్నికలు వచ్చినాయి. ఆ 2019 ఎన్నికల్లో ఇప్పుడే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక రకాల హామీలు ఇవ్వటం జరిగింది. రైతులకి ఇచ్చేటువంటి ప్యాకేజీని పెంచుతామని, అసైన్డ్ రైతులకు ఇచ్చేటువంటి ప్యాకేజీని పెంచుతామని, లేకపోతే ఇంతకంటే ఒక సుందరమైనటువంటి రాజధాని నేను తయారు చేస్తానని, అనేక రకాలు, రాజధాని ఇక్కడే ఉంటుంది, అమరావతి మనకి ఏకైక రాజధాని, ఇలా అన్ని మాటలు చెప్పారు. ప్రజలందరూ కూడా ఈ రాజధాని అంశాన్ని విడిచి మిగతా అంశాల మీద ఓటింగ్ చేయటం జరిగింది. దానివల్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి 2019లో రావటం జరిగింది. ఎన్నో ఆశలతో, కొత్త ఆశలతో, ఇంతకంటే మన జీవితాల్లో మన జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి ఒక వయస్సులో చిన్నవాడైనటువంటి వ్యక్తి వస్తున్నాడు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని అనేక మంది అప్పటి వైసీపీ పార్టీ చెప్పినటువంటి బూటకపు మాటలను విని నమ్మి ఓట్లు వేయటం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ అమరావతి రాజధాని ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించడం జరిగింది. ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పనులు అక్కడే నిలిపివేసేశారు. ఎక్కడ అంటే అక్కడ స్టాప్ చేసేసారు. చేసేసి దీని మీద రివ్యూ చేస్తున్నానని ఒక 6 నెలలు గడిపారు. ఈ 6 నెలలు సమయం అయిన తర్వాత 2019 డిసెంబర్ 17న రాష్ట్ర శాసనసభలో ఒక బాంబు లాంటి ఒక ప్రకటన చేశాడు. ఈ మనకి కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా దక్షిణాఫ్రికాలో లాగా 3 రాజధానులు ఉండొచ్చు. అది ఒకటి పరిపాలనా రాజధానిగా వైజాగ్లో ఉండొచ్చు, లేదా రెండోది న్యాయ రాజధానిగా కర్నూలులో ఉండొచ్చు, అమరావతి శాసన రాజధానిగా. ఏంటి ముఖ్యమంత్రి గారు ఇలా ప్రకటన చేశారని నివ్వెరపోయి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి అసలుకి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఆలోచనతో రైతులందరూ కూడా, ఎవరైతే భూములు ఇచ్చామో ఆ రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా యొక్క నిరసనని తెలియజేద్దామని బయటకు వచ్చి ఒక ధర్నాగా, ఏం జరుగుతుందో కూడా పూర్తిగా తెలియదు. ఆ క్రమంలో ధర్నాగా రావటం జరిగింది. ధర్నాగా వస్తే అప్పుడు నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్గా విజయవాడలో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా జరగబోయేటువంటి తీవ్ర నష్టాన్ని ముందుగానే పసిగట్టి మనసులో అనుకొని ఇది మన నిరసనని
కేవలం ఒక రోజుకు పరిమితం చేసేటువంటి సమస్య కాదు ఈ ప్రభుత్వం సృష్టించింది అని తెలుసుకొని ఆ ప్రాంత బిడ్డగా చదువుకున్నటువంటి నా పరిజ్ఞానాన్ని ఈ సమస్యని నుంచి గట్టెక్కడానికి మనం ఉపయోగించాలి అని ఆ రోజు డిసెంబర్ 18, 2019 ఈ యొక్క అమరావతి ప్రాంతానికి వెళ్ళి మా సొంత గ్రామానికి వెళ్ళి అక్కడ యొక్క నిరసన చేస్తున్న వాళ్ళందరితో మాట్లాడి ఇది ఒక రోజు సమస్య కాదు, మనం దీన్ని విజయం సాధించేంత వరకు చేయాల్సినటువంటి ఒక ఉద్యమ రూపం అని వాళ్ళందరికీ నచ్చజెప్పి అనేక 2-3 రోజులు సమావేశాలు నిర్వహించి వీటన్నిటిని కూడా వేసి మనం ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం తన మాటని వెనక్కి తీసుకునేంత వరకు అమరావతి ఏకైక రాజధాని అని ప్రకటించేంత వరకు ఉద్యమం నిర్వహించాలి అనేటువంటి విధానం కోసం దీనికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కావాలని పెద్దలందరికీ దాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి జాయింట్ యాక్షన్ కమిటీని రూపొందించమని రాజకీయాల్లో అప్పుడు దాకా ఉన్నటువంటి పెద్దలని అడగటం జరిగింది. ఆ పెద్దలు జాయింట్ యాక్షన్ కమిటీని వేయటం జరిగింది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ వేసిన తర్వాత నేను కోరకపోయినా కూడా నా పేరుని కన్వీనర్గా పెట్టడం జరిగింది. పెట్టింది అప్పుడు నేను వాళ్ళని అడిగాను, నేను వయసులో వచ్చిన వాడిని, నన్ను కన్వీనర్గా ఎందుకు, మీలో ఒకళ్ళు రావాలి అంటే ఆ కన్వీనర్ బాధ్యతలను కూడా తీసుకోవటానికి భయపడేటువంటి రోజులు ఇవి. ఎవరు కూడా ఎవరైతే రాజకీయంగా అంతకుముందు పదవుల్లో ఉండారో రాజకీయాల్లో ఉండారో వాళ్ళందరూ కూడా ఆ కన్వీనర్ బాధ్యతను తీసుకోవటానికి, ఎందుకంటే ప్రభుత్వం తీవ్ర నిరంకుశ విధానాలతో మమ్మల్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తాము. తీసుకోవడానికి భయపడిన సమయంలో నాకేం పర్లేదు, నేను దీనికోసం, ఎందుకంటే నేను ఈ ఉద్యమంలోకి వెళ్ళేటప్పుడు నా భార్యతో కూడా మాట్లాడి వెళ్ళాను. ఇది మనం చదువుకున్న ప్రాంతానికి, మనం పుట్టినటువంటి ప్రాంతానికి, మన బంధువులకి, మన స్నేహితులకి అందరికీ ఒక తీవ్రమైనటువంటి ఒక పెద్ద సమస్య ఏర్పడింది ఈ జీవితంలో. దానికి మనం తోడుగా ఉండి తీయాలి. కాబట్టి మనం తాత్కాలికంగా నష్టపోయినప్పటికీ కూడా దీంట్లో వెళ్ళాలంటే నా భార్య కూడా చాలా పాజిటివ్గా స్పందించి తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయండి అని చెప్పింది. ఆమె ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఈ ఉద్యమ కార్యక్రమాలను నిర్మాణం చేయడం జరిగింది. దీనికి ప్రజలందరూ సహకరించారు. మరీ ముఖ్యంగా మహిళల్లో దీని ఆవశ్యకతని మోటివేషన్ ద్వారా చెప్పడం ద్వారా, వాళ్ళకి అనేక ఉదంతాలని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మహిళలు పెద్ద ఎత్తున స్పందించారు. స్పందించడమే కాదు, రోజువారీ పనులు చాలా స్పీడ్గా చేసుకొని 1 గంటలో చేసేసుకొని ఉదయాన్నే రోడ్ల మీదకి వచ్చి సాయంత్రం దాకా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ తమ యొక్క బాధని మీడియా అభిముఖంగా వెల్లడించటం, దానివల్ల ప్రజలందరికీ కూడా ఈ ఉద్యమ ఆవశ్యకతను తెలియజేయటం, ఏమి నష్టపోతున్నాం, ఏమి జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజేసే పాత్రలో నిజంగా మహిళలు పోషించినటువంటి పాత్ర అద్వితీయమైనది, అనిర్వచనీయమైనది. ఎందుకంటే చాలా గొప్పగా ఇంకొక నభూతో నభవిష్యత్ అన్న రీతిలో మహిళలు చాలా, అందుకనే ఈ అమరావతి ఉద్యమం అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది వీరధీర మహిళా మంది. 2014 నుంచి 2024 వరకు గత 10 ఏళ్లలో కొన్ని మీడియా ఛానళ్లు కానీ, కొన్ని అపోజిషన్ పార్టీలు కానీ ఆల్వేస్ ఒక అభియోగం వేస్తూ ఉన్నారు. అదేంటంటే అమరావతిలో ఉన్న భూములు ఏవైతే 35,000 ఎకరాలు ఉన్నాయో అందులో ఒక పర్టికులర్ కమ్యూనిటీకి మాత్రమే చెందినవి మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్స్ ఉన్నాయని, లేదా బడా సిండికేట్లు అనౌన్స్మెంట్కి ముందే ఫార్మర్స్ దగ్గర ఎక్వైర్ చేశారని, ఇదంతా కూడా ఒక పర్టిక్యులర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ కోసమే ఈ అమరావతి క్యాపిటల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసిందని, ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. దీని మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి సార్? ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక కుక్కను చంపాలనుకున్నారనుకోండి, దానికి పిచ్చి ఉన్నది అని కనుక ప్రచారం చేస్తే పిచ్చి కుక్క కాబట్టి చంపినా కూడా ఏమి కాదు. ఇక్కడ అమరావతిలో కూడా అదే స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించారు. ముందు ఈ అమరావతి రాజధానిని చంపేయాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయ ఫలితమే 3 రాజధానులు. కాబట్టి దీన్ని ఇంకా ఏ విధంగా నాశనం చేయాలనేటువంటి ఉద్దేశాల్లో అనేక అభూత కల్పనలు, అనేక అవాస్తవాలు. ఆ అవాస్తవాల్లో మొట్టమొదటిగా వచ్చింది అమరావతి అనేది కేవలం కమ్మవారికి మాత్రమే కమ్మ రాజధానిగా ప్రచారం చేశారు. అప్పుడు మేమంతా గణాంకాలతో సైతం ఇక్కడ ఏంటి అమరావతి ప్రాంతం ఉన్నటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి మొత్తం 29 గ్రామాల్లో 19 గ్రామాలు తాడికొండ శాసనసభ నియోజకవర్గంలో ఉంది. తాడికొండ శాసనసభ నియోజకవర్గం ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అంటే ఎస్సీ, దళితులు, బహుజనులు
ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం. కాబట్టి భూములు ఉన్నటువంటి వాటిల్లో కూడా 32% మంది భూములు ఇచ్చినటువంటి రైతుల్లో ఎస్సీ సోదరులు, దళితులు. ఇవి వాస్తవ విషయాలన్నీ బయటకు తీసుకొచ్చిన తర్వాత కమ్మ రాజధాని అనే పేరును పోగొట్టడం జరిగింది. తర్వాత నిర్మాణాలకు పనికిరానటువంటి భూమి అని ఒక అపవాదు వేశారు. నిర్మాణానికి పనికిరానటువంటి భూమి అని మేము చెన్నై ఐఐటి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పడం జరిగింది. దానిని మేము మా సోదరి చెన్నై ఐఐటికి ఒక మెయిల్ పంపించింది. మీరు ఎవరు దీన్ని సర్వే చేశారు, ఎవరు దీన్ని నిర్ధారిస్తూ పనికిరాదని ఇచ్చేటువంటి అంటే అసలు అటువంటిది ఏ ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించలేదు, మేము అటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు అనేటువంటిది మెయిల్ రిప్లై ఇవ్వటం జరిగింది. ఆ మెయిల్ని మేము ప్రకటించిన తర్వాత ఇది నిర్మాణాలకు పనికిరాదనేటువంటి వాదన కూడా బలం లేకుండా పోయింది. ఇక మూడవది అమరావతి రాజధాని ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతం అని ప్రచారం చేశారు. ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతం అది శర్మ గారు ఐఏఎస్ మిగతా వాళ్ళు అప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఏదైతే దీని మీద కేసు జరుగుతూ ఉంది. ఒక స్టార్టప్ ఏరియాలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా ఇంట్లో మెరక చేస్తే ఇదంతా మునిగిపోతుంది, ఇది మునిగిపోయేటువంటి ప్రాంతం అని వైసీపీ ప్రోద్బలంతో కొంతమంది రైతులు అప్పుడు ఎన్జిటికి వెళ్ళటం జరిగింది. ఎన్జిటి సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని తీసుకొచ్చింది. ఆ సమాచారం ఏంటంటే గత 100 సంవత్సరాల యొక్క వరద ఉధృతిని అంచనా వేసిన తర్వాత అమరావతి ప్రాంతం ముంపుకు గురవదు అనేటువంటి విషయాన్ని ఎన్జిటి తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొంది. ఆ విషయాలను మేము బయటకు తీసుకున్నాం. కానీ అప్పటి ప్రభుత్వ కనుసన్నల్లో నడిచేటువంటి మీడియా మాత్రమే ఈ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉండేది. మాకెప్పుడు అటువంటి సహకారం ఉండేది. కానీ అదృష్టవశాత్తు అప్పుడు ఏబిఎన్, TV5, అదేవిధంగా ఈనాడు, ఇటువంటి ఈటీవీ వీళ్ళందరూ కూడా రైతులకు అండగా ఉండి మా యొక్క అదేవిధంగా అనేక సోషల్ మీడియా సంస్థలు అందరూ వచ్చి యూట్యూబర్స్ వీళ్ళందరూ వచ్చి మా దగ్గర వాస్తవాలను తెలుసుకొని ప్రజలకు తెలియజేయటం జరిగింది. దాంతో ఈ అన్ని అపవాదులన్నీ తొలగిపోయినాయి. ఇంతకంటే ప్రభుత్వం ఒక ఘోరమైనటువంటి అపవాదు వేసింది, అదే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని. కరెక్ట్, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని. ఇది అసలుకి ప్రజలకు అర్థం కాలే. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటి అండి? ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, వారి మంత్రులు కానీ, వారి బంధువర్గానికి కానీ అమరావతి రాజధానిలో ఒక 4,000-5,000 ఎకరాలు భూమిని కొల్లగొట్టారు రాజధాని పేరుతో. వారి భూములకి ఈ రాజధాని నిర్మాణం చేయడం వల్ల వాళ్ళకి చాలా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. దీన్ని ప్రభుత్వం యొక్క నిర్ణయం ముందే తెలుసుకొని తమకు లబ్ధి చేకూరే విధంగా రాజధాని నిర్మాణం చేపట్టారు, కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని వైసీపీ ప్రభుత్వం ఒక పెద్ద అబద్ధం వేసి. కానీ అండి, మీ ద్వారా ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా ఇన్వెస్టర్లకు కూడా తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే సిఆర్డిఏ దగ్గర ఈ 34,000 ఎకరాలకు సంబంధించి ఇప్పటి వరకు 34,485 ఎకరాలు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్. పూర్తి రికార్డు ఉందండి. ఎవరెవరి పేరు మీద ల్యాండ్ ఉంది, ఎవరెవరికి రిటర్నబుల్ ప్లాట్లు వెళ్ళని, వారి యొక్క ఆధార్ నెంబర్తో సైతం, వాళ్ళ ఫోన్ నెంబర్తో సైతం, వాళ్ళ అడ్రస్తో సైతం సిఆర్డిఏ దగ్గర ఉంది. సిఆర్డిఏ కమిషనర్ ఒక బటన్ నొక్కితే ఈ 34,485 ఎకరాల వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు ఎవరెవరికి వచ్చినాయి, ఎవరెవరు ల్యాండ్ హోల్డింగ్ ఉన్నది తెలిసింది. అంటే ప్రజలను గొర్రెలుగా చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఉండే, వాళ్ళకుండే, వీళ్ళకుండే అని భూములు. ఒక విషయం చెప్తానండి, ఈ నిర్ణయం ప్రకటించింది సెప్టెంబర్ 4వ తారీఖు మౌఖికంగా ప్రకటించారు, కానీ యాక్ట్ చేసింది డిసెంబర్ 31. సెప్టెంబర్ 4 నుంచి ఈ రాష్ట్రం విడిపోయింది జూన్ 2వ తారీఖు. జూన్ 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 4వ తారీఖు వరకు ఈ రాజధాని ప్రాంతంలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్ కేవలం 124 రిజిస్ట్రేషన్లు. ఓకే, అంటే 1000 ఎకరాలు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే సెప్టెంబర్ 4 తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ 29 గ్రామాలు రాజధాని ప్రాంతం అని. అంటే ఇన్ఫర్మేషన్ కేవలం ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి తెలిసి జరిగితేనే అది అవకతవకలు. ప్రజలందరికీ తెలిసినప్పుడు ఎవరైనా కొనుక్కోవచ్చు దీంట్లో. ఇప్పటికీ కూడా వాళ్ళకి కానీ, వాళ్ళ అన్నుయులకు కానీ అంత భూమి లేదు. అసలు ఇక్కడ అటువంటి వాళ్ళకి ఎవరికి జరగలేదు.
ఒకవేళ ఒకళ్ళు ఇద్దరు 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు మ్యాక్సిమం 10 ఎకరాల లోపులో కొనుక్కున్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు మార్కెట్ రేటు ఏదైతే సామాన్యుడు ఏదైతే రేటుతో కొనుక్కున్నారో ఆ రేటుతోనే కొనుక్కున్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఇటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఇక్కడ జరగలేదు. ఇది కేవలం ఒక కుక్కను చంపడానికి ఏ విధంగా అయితే పిచ్చి ముద్ర వేస్తారో ఈ అమరావతిని చంపటానికి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన జగన్ నాటకం ఇది. అంతకు మించి ఏమి లేదు. కాబట్టి ఇది పూర్తి పారదర్శకతతో చేసినటువంటి ల్యాండ్ పూలింగ్ స్కీము. 2014లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి స్టేట్ క్యాపిటల్ సిటీగా అనౌన్స్ చేశారు. అండ్ 2018 నుంచి 2019 లోపల చాలా వర్క్స్ ప్రోగ్రెస్ కూడా అయినాయి. దాని తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన కొన్ని నెలలకే మనకి 3 క్యాపిటల్స్ ఉంటే బాగుంటది అన్న ప్రపోజల్ తీసుకొచ్చారు. దానిలో అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ కింద, వైజాగ్ బిజినెస్ క్యాపిటల్ కింద, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ కింద అనౌన్స్ చేశారు. అండ్ అది అనౌన్స్మెంటే కాకుండా ఈవెన్ లెజిస్లేటివ్ క్యాపిటల్ అయిన అమరావతికి కూడా గత 5 ఏళ్లలో ఎటువంటి డెవలప్మెంట్స్ కానీ గ్రోత్ కానీ కనపడలేదు. ఇటువంటి అంబిక్యూటీ ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు అగైన్ మళ్ళీ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయింది గత 1 month బ్యాక్. మళ్ళీ ఈ కూటమి గవర్నమెంట్ అగైన్ అమరావతి క్యాపిటలే అండ్ నెక్స్ట్ 2 to 3 yearsలో ఈ క్యాపిటల్ని మేము కంప్లీట్ చేస్తాం phase 1ని అని చెప్తున్నారు. సో ఇలా ప్రతి 5 ఏళ్లకి ఒక కొత్త గవర్నమెంట్ రావటం, దాని తర్వాత వాళ్ళు కొత్త అనౌన్స్మెంట్ చేయటం, దీనివల్ల ఇన్వెస్టర్స్ చాలా కన్ఫ్యూజన్కి లోన్ అవుతున్నారు. దీనికి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి సార్? ఇది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే గతంలో పాలకులు కూడా ఇటువంటి పాలకుడు వస్తాడు, ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాలతో కూడి రాజకీయ కక్షల కోసం అభివృద్ధిని బలి చేస్తారనేటువంటి నాయకులు వస్తారని ఎవరు ఊహించకుండా కొంత రన్ చేసటం జరిగింది. అంటే రాజధానిని తన ఇష్టానుసారం ఏదైతే గతంలో ఉన్నటువంటి మనం పూర్తిగా పాలకులు విన్నుంటాం, అప్పుడు ఢిల్లీ నుంచి ఇక్కడికి మార్చారు, ఇక్కడి నుంచి అక్కడికి మార్చారని, అట్లా మార్చుకునే అధికారం ప్రజాస్వామ్యంలో కూడా మన ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు అనే ఆలోచన ఉంటుందని ప్రజలు ఊహించరా అంతకుముందు. కానీ గత పాలకుడు చేసినటువంటి నిర్ణయం చూసిన తర్వాత ఇన్వెస్టర్స్కి కొత్తగా ఈ తీవ్రమైనటువంటి సందేహాలు రావటంలో ఎటువంటి సందేహం లేదు, వాళ్ళకి వస్తాయి తప్ప. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమిని రైతులందరి తరపున, ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా కోరుకునేది ఏంటంటే, ఏదైతే వచ్చేటువంటి పాలకుడు ఎవరైనా ఒక అధికారం మారిపోతే ఎలక్షన్లు జరిగిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని కాలరాసి దీని అందరినీ ఎవరైతే ఆశలు సౌధాలను నిర్మించుకొని తమ యొక్క కష్టార్జితాన్ని దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నష్టపోయే విధంగా లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దీని మీద ఒక సమగ్రమైనటువంటి చట్ట సవరణ జరగాలి. చట్ట సవరణ జరగాలి. అదేవిధంగా ఒక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2022 మార్చి 3వ తారీఖున ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రాజధానిని మార్చే శాసన అర్హత లేదు అనేటువంటి స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. ఆ తీర్పు సుప్రీంకోర్టులో కూడా బలపడే విధంగా అది ఒక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రెండవది, ఏదైతే పునర్విభజన చట్టం ద్వారా అమరావతి రాజధాని ఏర్పడింది, ఆ పునర్విభజన చట్టంలో వీళ్ళు చెప్పేటువంటి ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ ఏంటంటే, ఏ క్యాపిటల్ అని ఒకళ్ళు, లేకపోతే క్యాపిటల్ అనేది ఒకటి, అసలుకి రాష్ట్రానికి తన క్యాపిటల్ని ఎక్కడికైనా మార్చుకునే అధికారం ఉందనేటువంటి ఇదేది కూడా భారత రాజ్యాంగంలో స్పష్టత లేదు. దాని మీద స్పష్టంగా వచ్చే విధానంగా ఈ యొక్క పునర్విభజన చట్టంలో కూడా అది రాజధాని మొట్టమొదటిగా నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి ఉంది. ఆ రాష్ట్రం తన నిర్ణయాన్ని ప్రకటించింది కాబట్టి ఇంకా దాని మీద మరొకదానికి సమస్య లేదు అనేటువంటి వివరణతో కూడిన సవరణ జరగాలి. ఈ సవరణ మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా దీని మీద అదే రకమైనటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా మాకు తెలియవస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఎవరైతే మదుపుదారులకి, ఇన్వెస్టర్లకి ఈ రాజధాని ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసినా, అటువంటి ఇంకా రాజధాని మారుతుంది, పాలకుడు
పాటు అనేటువంటి బాధ అనేది ఉండదు. కాబట్టి నిస్సందేహంగా ఎవరైనా సరే అమరావతి రాజధానిలో ఇన్వెస్ట్ చేసి తమ యొక్క కళల సాకారాన్ని చేసుకోవచ్చు, ఎటువంటి బాధ లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ చట్ట సవరణ ఒకటి జరుగుతుంది. అదేవిధంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సుప్రీంకోర్టులో కూడా నెగ్గేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఓకే, సమర్థించేటువంటి అవకాశాలు. ఆ విధంగా సమర్థించినప్పుడు శాసన అర్హత అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉండదు. ఓకే, కాబట్టి నిస్సందేహం దీనికి పరిష్కారం దొరకబోతుంది. ఇక భవిష్యత్తులో ఇటువంటి అరాచకం అనేది ఉండకపోవచ్చు. అచ్చా. సో మనం ఒక పాజిటివ్ యాంగిల్లో తీసుకుంటే లైక్ అమరావతి ఒక వరల్డ్లోనే ఒకసారి కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ 25 ఇయర్స్లో వరల్డ్లోనే టాప్ 5 సిటీస్లో ఒకటిలాగా నిలబడుతుంది అనేసి గవర్నమెంట్ అంటుంది. సో దానికి కావాల్సిన క్వాలిటీస్ ఏవేవి అమరావతిలో ఉండబోతున్నాయి సార్? ఎందుకంటే అమరావతి రాజధాని అనేది ఒక ప్రపంచ స్థాయి రాజధాని. అన్ని చాలా మందికి ఏంటంటే రాజధానే కదా, ఏదో కట్టడాలు, వాళ్ళు అనుకున్నది ఏంటంటే ప్రభుత్వ భవనాలను నిర్మించటమే రాజధాని అనుకుంటున్నారు. కరెక్ట్. కానీ అమరావతి రాజధాని అన్ని రాజధానుల కంటే భిన్నమైనటువంటిది. అమరావతి రాజధాని ప్రభుత్వ భవనాలతో పాటుగా ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేటువంటి అంశాలను మిళితం చేయడం జరిగింది. అందుకనే ఇది అంతర్జాతీయ రాజధాని. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వానికి అవసరమైనటువంటి సదుపాయాలతో పాటు ప్రభుత్వ పాలనా నగరంతో పాటుగా ఒక మొత్తం 9 థీమ్డ్ సిటీస్, దాంట్లో ప్రభుత్వ యొక్క పాలనా నగరం అనేది ఒకటి. ఓకే. అదేవిధంగా ఫైనాన్స్ సిటీ ఒకటి ఉంది, కరెక్ట్, జ్యుడిషియల్ సిటీ ఒకటి ఉంది, హెల్త్ సిటీ ఒకటి ఉంది, మీడియా సిటీ ఒకటి ఉంది, ఆ విధంగా స్పోర్ట్స్ సిటీ ఉంది. ఇవన్నీ కూడా 9 థీముడు, అంటే విభిన్న రంగాలు కూడా అమరావతిలో ఉండవచ్చు. ఆ విభిన్న రంగాలకు పెట్టుబడులను ఆకర్షింపబడతాయి. ఎందుకంటే ఒక సుందరమైనటువంటి ఒక అంతర్జాతీయ నగరం ఇక్కడ తయారవుతుంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే భారతదేశంలో ఇటువంటి నగరం ఇప్పటిదాకా భవిష్యత్తులో ఎవరైనా నిర్మించవచ్చేమో, కానీ ఇప్పుడు దాకా ఇటువంటి నగరం ఉండదు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఇక్కడ నివాస ప్రాంతం కేవలం 12,000 ఎకరాలు. 12,000 ఎకరాలే, మొత్తం 54,000 ఎకరాలు మొత్తం టోటల్ ఏరియా, ఇన్క్లూడింగ్ నదీ పరివాహక ప్రాంతం కొంత, కొండలు గుట్టలు అన్నీ కలుపుకొని ప్రభుత్వ భూమి ఈ కొండలు గుట్టలు ఈ రూపంలో ఉంది 15,000 ఎకరాలు, ప్రజలది ఒక 35, మొత్తం 54,000 ఎకరాల భూమిలో 54,000 ఎకరాలు కేవలం 12,000 ఎకరాలు మాత్రమే నివాస స్థలాలు. కరెక్ట్. దాంట్లో 16,710 ఎకరాలు ఓపెన్ స్పేస్, వాటర్ బాడీస్, ప్రొటెక్టెడ్ జోన్లో ఉండే. అంటే ఇక ఎటువంటి నిర్మాణాలు రానటువంటి ప్రాంతం 33% ఉంది, దగ్గర 30% పైన. కరెక్ట్. ప్రపంచంలో ఏ నగరానికి ఈ విధంగా లేదు. కరెక్ట్. కాబట్టి ఇది ఒక అంతర్జాతీయ, అంటే లెవబుల్ స్టాండర్డ్స్, ప్రజలు జీవించడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అమరావతి నిర్మాణం జరిగిన తర్వాత ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంటుంది. సో కాబట్టి దీనికి పెట్టుబడులను ఆకర్షించేటువంటి మంత్రం ఉంది. సో పెట్టుబడుల్ని ఆకర్షించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబు గారు హైటెక్ సిటీలో రహేజా మైండ్ స్పేస్ కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ మైక్రోసాఫ్ట్ ఇలాంటి వాళ్ళకి ఫ్రీగా ల్యాండ్ అలొకేట్ చేసి వాళ్ళకు ఒక 10 years వరకు వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రొవిజన్స్ అక్కడ ప్రొవైడ్ చేశారు. సిమిలర్గా అలాంటి ప్యాటర్న్లోనే ఇక్కడ అమరావతిలో కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారండి? అంటే అమరావతిలో ఒక స్టార్టప్ ఏరియా, మీకు దీని గురించి చెప్పాలి. దీంట్లో ఇది ఒక 1645 ఎకరాల్లో ఒక స్టార్టప్ ఏరియాని ఫస్ట్ ఏర్పాటు చేశారు. ఈ స్టార్టప్ ఏరియాలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం అప్పుడు ఏంటంటే సింగపూర్ ప్రభుత్వంతో ఎసెండాస్, సింగ్ బ్రిడ్జి అండ్ సెంబీ కార్ప్ అని వాళ్ళతో ఒక టైఅప్ అయ్యింది. దాదాపు 6.5 square kilometers. దాని యొక్క టార్గెట్లో ఏంటంటే దాని ఏపీ గవర్నమెంట్ అండ్ ఎసెండాస్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్లో 51% షేర్ వాళ్ళకు ఉంటుంది, 49% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీసీఆర్డీఏకి ఉంటుంది. ఒక 5,500 కోట్లు ఏపీసీఆర్డీఏ పెట్టాలి. ఇక్కడ ఉండేటువంటి టార్గెట్ ఏంటంటే చాలామంది దీనికి అర్థం కాకుండా ఇది ప్రపంచ స్థాయి కంపెనీలను ఇక్కడికి తీసుకురావడానికి దాని టార్గెట్ కేటాయించింది ఏంటంటే దాదాపు ఒక 150,000 మంది ప్రజలు ఇక్కడికి వస్తారు. దాంట్లో స్టార్టప్ ఏరియాకి ఎవరైనా
2,50,000 ఉద్యోగాలు ఏర్పాటు చేయబడతాయి. ఇక్కడ ప్రధాన అంశం అది. అంటే 2,50,000 ఉద్యోగాలు ఒక స్టార్టప్ ద్వారా రావాలి అంటే ఎన్ని కంపెనీలు ఇక్కడికి రావాలండి? ఆ కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చేటువంటి బాధ్యత ఎసెండాస్ అండ్ సిండికార్. ఇప్పుడు ఎసెండాస్ సిచ్యువేషన్ ఏంటి సార్? గత ప్రభుత్వం అనాలోచితమైన అంటే దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకోవటం వల్ల ఇక్కడ రాజధానే లేనప్పుడు స్టార్టప్ ఏరియాకి ఎవరు వస్తారు? కరెక్ట్ అని అప్పుడు ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి క్లాజులను బట్టి ప్రభుత్వానికి ఆలోచన లేదు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేము ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నాము అని చెప్పి ఎగ్జిట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా ఆ స్టార్టప్ ఏరియాకి ఈ ప్రభుత్వానికి సింగపూర్తో కూడా మంచి సింగపూర్ నాయకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని మన పేపర్ ద్వారా తెలుసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఆ స్టార్టప్ ఏరియాని డెవలప్ చేయడానికి, ఎందుకంటే ఆ స్టార్టప్ ఏరియా ఎవరైనా డెవలప్ చేసినా వాళ్ళకి కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, జీడిపిలో కూడా ఒక మంచి స్థాయి రాబోతుంది. సుమారుగా 1,65,000 కోట్ల రూపాయల జీడిపికి క్యుములేటివ్గా యాడ్ అవుతుంది అనేది సిఆర్డి ఆ అగ్రిమెంట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్టార్టప్ ఏరియా, డెవలప్మెంట్ ఆఫ్ స్టార్టప్ ఏరియా. హ్యూమన్ బీయింగ్ లైఫ్ సైకిల్ తీసుకుంటే 100 years, వెరస్ ఫినాన్షియల్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే 25 years నుంచి 55 years లోపల ఉంటుంది. అంటే నియర్లీ 3 decades ఆఫ్ టైం. బట్ ఇఫ్ యూ టేక్ అమరావతి ఫార్మర్స్ లాస్ట్ 10 years అంటే డెకేడ్స్ టైం, దేర్ వాజ్ నాట్ మచ్ ప్రోగ్రెస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి క్యాపిటల్. మేబీ ఒక 1 year ఉంది డ్యూరింగ్ ద బాబు గారి టైంలో, 2018 నుంచి 2019 వరకు సమ్ ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ అయింది. బట్ ఒక డెకేడ్స్ టైమ్ ఇన్ 3 decades ఈజ్ అ వెరీ వెరీ క్రూషియల్ టైం ఫర్ ఎనీ కామన్ హ్యూమన్ బీయింగ్. సో వాళ్ళకి ఎమర్జెన్సీస్కి అవసరం ఉండొచ్చు, పిల్లలకి ఎడ్యుకేషనల్ నీడ్స్కి అవసరం ఉండొచ్చు. సో ఇప్పుడు 10 years తర్వాత అమరావతి ఫార్మర్స్కి అగైన్ మంచి ల్యాండ్ అప్రిసియేషన్ వచ్చింది. So, do you recommend them to exit from this market, or what is your recommendation for the అమరావతి ఫార్మర్స్? ఇది ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు కూడా అవును సార్, మరీ అంత ఎక్కువ ఉన్నటువంటి రేట్లు కానే కాదు. ఎందుకంటే ఎక్కడైనా ఇటువంటి స్టాండర్డ్స్ ఇక్కడ అమరావతిలో అనేకమైనటువంటి లివింగ్ స్టాండర్డ్స్ని పెంచడానికి, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ఎక్కువ స్థాయిలో ఉండటానికి అనుగుణంగా ఉన్నటువంటి జోనింగ్ రెగ్యులేషన్స్ ఉండే, అనుగుణంగా ఉండే విధంగా పార్కులు ఇవన్నీ ఉండే. అంటే ఏరియాలో మన ఇష్టం వచ్చినట్టు బయటలాగా ఎన్ని అంతస్తులు కావాలంటే అన్ని కట్టుకోవటం, లేకపోతే ఉండ ప్లేస్ మొత్తాన్ని కట్టుకునే విధానంగా ఇక్కడ లేదు. కాబట్టి దీనికి అన్నీ కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఒక ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ FSI ఉంది, అలానే బిల్డింగ్ ఆక్యుపెన్సీ రేషియో ఉంది, ఏ విధంగా ఏ బిల్డింగ్ కట్టాలనేటువంటి నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటుంది. అవన్నీ కూడా అనేక దేశాల యొక్క ముఖ్య నగరాలలో ఏ సమస్యలు అయితే ప్రజలు అనుభవిస్తున్నారో ప్రజెంటు, ఆ సమస్యలన్నిటినీ తొలగించే విధంగా ఇక్కడ ప్రణాళికను రచించడం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారం ఉండటం వలన ఇది ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఎప్పుడైతే అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి పూర్తి అవగాహన ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళందరికీ తమ మదిలో మొట్టమొదటిగా జనించే కోరిక ఏంటంటే, నా జీవిత కాలంలో నేను కూడా ఒక ఇంటిని అమరావతిలో నిర్మించుకోవాలనే కోరిక వచ్చింది. డెఫినెట్గా ఆ కోరిక ఫలితమే ఈరోజు అమరావతిలో ఇన్వెస్టర్స్ భూములు కొనడానికి మొగ్గు చూపేటువంటి అవకాశం. ఎందుకంటే అటువంటి కండిషన్స్ మనకి మిగతా చోట లేవు కాబట్టి ఇక్కడ ఉంటుంది. అలానే రైతులకు కూడా తమ తాత్కాలికమైనటువంటి అవసరాలకి కొన్ని ప్లాట్లు మాత్రమే అమ్ముకుంటారు, మిగతా అన్ని ఎందుకంటే ఈ అభివృద్ధిని తమ భావితరాలకు అందించాలి అనేటువంటి భావన ప్రతి ఒక్క రైతులో కూడా ఉంది. కాబట్టి తమ ప్రస్తుత అవసరాలకి కొద్ది భూమిని అమ్ముకుంటూ ఉంటారు, ఎక్కువ మంది ఈ భూమిని ఉంచుకోవటానికే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మన దగ్గర భూమి ఉంది, దాని మీద ఒకవేళ ఎమర్జెన్సీలో మనం కనీసం బ్యాంకులో తాకట్టు పెట్టి కొంత లోన్ కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఈ ఫార్మర్స్ ఒక కన్సెంట్తో ఇచ్చారు. సో వీళ్ళకి అలాంటి ప్రొవిజన్ ఏమీ లేదా సార్? ఉందండి. ఏదైతే ఇక్కడ ఇంకా గొప్పది ఏంటంటే, వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ సపోర్టింగ్ సర్వీసెస్లో ఏదైతే ఈ అమరావతి ప్రాంతానికి అవసరమైనటువంటి సపోర్టింగ్ సర్వీసెస్ చేసే ఎంటర్ప్రెన్యూర్స్గా మారేటువంటి అవకాశం ఉందండి.
కాబట్టి సపోర్టింగ్ సర్వీసెస్ కూడా మిగతా వాళ్ళకి దొరుకుతాయి. ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ వాళ్ళకి కావాల్సినటువంటి ఇక్కడ ఏర్పాటు చేయడానికి చిన్న చిన్న ఏర్పాటు చేసుకోవడానికి. అందుకని రైతులకు ఇచ్చిన భూముల్లో కూడా కొంత కమర్షియల్ ఉంది. ప్రతి ఎకరానికి 250 గజాలు మామూలు డ్రై ల్యాండ్కి, జరీబ్ ల్యాండ్కి 450 గజాలు అని ఉంది. అవి ఈ సపోర్టింగ్ సర్వీసెస్ని అందించేటువంటి ఏర్పాటు చేసుకోవటానికి, లేకపోతే హాస్టల్స్ కానివ్వండి, లేకపోతే విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా హాస్టల్స్, లేకపోతే బ్యాంకులకు సంబంధించినటువంటి, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి సపోర్టింగ్ సర్వీసెస్ ఎంప్లాయీస్కి వీళ్ళకి ఉండేటువంటి చిన్న చిన్న మాల్స్, చిన్న చిన్న ఏర్పాటు చేసుకుంటా, వీటన్నిటికి కూడా రైతులకు వచ్చినటువంటి కమర్షియల్ ల్యాండ్ ఉపయోగపడుతుంది. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళ జీవనాధారం కూడా ప్రభుత్వానికి బడ్డెన అవ్వదు వీళ్ళు. అదేవిధంగా ఇక్కడ ఈ రాజధానిలో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రకాల సేవలు దొరకడానికి ఆస్కారం ఉండే విధంగా ఒక గొప్పమైనటువంటి ప్రణాళికను ఆలోచించారండి. అదేంటంటే పొట్ట చేత పట్టుకొని అమరావతికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నిరుపేదకి, ఏ రాజధానిలో అయినా అక్కడ ఉండే ఇల్లు లేకపోవటం వల్ల నిరుపేదలు బ్రతకలేకపోతున్నారు. అది గమనించారు ఈ అమరావతి రాజధానిలో. అందుకని పొట్ట చేత పట్టుకొని వచ్చి ఈ రాజధానిలో బ్రతికేటువంటి ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ కూడా టిడ్కో ఇళ్ల రూపంలో ఏపీసీఆర్డీఏ 2050 సంవత్సరం వరకు కూడా కట్టించే విధానంగా దానికి అనుగుణమైనటువంటి ల్యాండ్ను కూడా ఒక 5% నిబంధన చేర్చి ఆ 5%కి అనుకూలంగా ఆ ల్యాండ్ని రెసిడెన్షియల్ జోన్ R3 జోన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. కాబట్టి ఎవరైనా ఇది కేవలం భూములు ఇచ్చినటువంటి రైతులదే కాదు, ఎవరైనా అమరావతిలో బ్రతుకు తెరువు కోసం అమరావతిని తమ సొంత ప్రాంతంగా, రాజధానిని తమ సొంత రాజధానిగా భావించి, కేవలం ఆంధ్రప్రదేశ్ బిడ్డలే కాదండి, భారతదేశంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి తమ రాజధానిగా గర్వంగా నిలబడే విధంగా, దీంట్లో ఉంచుకునే విధంగా అనేటువంటి నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఉండబట్టి ఇది ఫ్రీ జోన్, ఎవరిదైనా వాళ్ళ సొంతమే, కేవలం భూములు ఇచ్చిన రైతులదే కాదు ఇది. కరెక్ట్. కాబట్టి ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఓన్ చేసుకోవచ్చు. దానికోసమేనండి ఈ రాజధాని ప్రజా రాజధానిగా మలిచే క్రమంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప భావాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఈ యొక్క అమరావతి శంకుస్థాపన చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,440 గ్రామ పంచాయతీల నుంచి మట్టి నీరు తీసుకొచ్చారు. అనేక మంది ప్రముఖులు జన్మించిన జన్మస్థలాల నుండి మట్టి నీరు తీసుకొచ్చారు. పార్లమెంటు నుంచి మట్టి నీరు తీసుకొచ్చారు. యమునా నది నుంచి మట్టి నీరు సాక్షాత్ ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి ఇచ్చారు. ఈ భావన ఏంటంటే ఇది మనది. ఎప్పుడైతే అటువంటి భావన ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశాలు ఉంటాయి. కరెక్ట్. కాబట్టి అమరావతి రాజధాని అనేది ఒక పెట్టుబడులకు స్వర్గధామం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓకే. సో ఇప్పుడు గత లాస్ట్ 4 వీక్స్గా తీసుకుంటే కొత్త గవర్నమెంట్ వచ్చాక, దానికి ముందు 2019లో ఐ థింక్ ఇక్కడున్న ల్యాండ్ ప్రైజెస్ ఒక 53,000-54,000 పర్ స్క్వేర్ యార్డ్కి వెళ్ళినాయి. దాని తర్వాత బికాస్ ఆఫ్ 5 years ల్యాక్ ఆఫ్ ఎనీ అప్డేట్స్ ఇన్ ద యాక్టివిటీస్ అండ్ ఆల్ మళ్ళీ 15,000కి 18,000కి పడిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు 58,000 60,000 కూడా చెప్తున్నారు. సో ఇది డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్లో ₹1,00,000 గజం అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు 60,000కి కొన్నారు అంటే డెఫినెట్గా ఫ్యూచర్ గ్రోత్ కూడా ఇన్వెస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో దానికి మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి సార్? ఇక్కడ అమరావతి రాజధానిలో ప్రభుత్వ భూమి కేవలం 7,938 ఎకరాలు ఉంది. మిగులు భూమి ప్రభుత్వ అవసరాలకు పోను. ఈ 7,938 ఎకరాలు ప్రభుత్వం కూడా ఈ యొక్క రాజధాని నిర్మాణానికి 2 స్టేజీల్లో కలిపి ₹1,00,000 కోట్ల అవుతుందనేది ఒక అంచనా వేశారు. కరెక్ట్. మరి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒకటే చెబుతుంది, అమరావతి రాజధాని అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ప్రభుత్వం యొక్క ఖజానా నుండి ₹1 కూడా ఖర్చు లేకుండానే అమరావతి రాజధాని నిర్మించి దాని నుంచి వచ్చినటువంటి నిధులతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు అని చెబుతుంది. దానికి ఒక ఉదాహరణగా 2019లో CRDA ఒక లెక్కలతో కూడినటువంటి ఒక జీవోని ఇష్యూ చేసింది ప్రజలందరి కోసం. దాంట్లో ఏం చెప్పిందంటే ఈ 7,938 ఎకరాలని ముందు రాజధాని నిర్మాణాన్ని చేపట్టి రాజధానిలో మౌలిక వసతులు అన్నీ అభివృద్ధి చేసిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక 10-15 ఏళ్ల కాలం తర్వాత క్రమేపీ ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మిగులు భూమిని అప్పటికి ఎందుకంటే బాగా అభివృద్ధి చెందుతుంది, ల్యాండ్ రేట్లు పెరుగుతాయి. దానికి తార్కాణం మనం తెలంగాణలో చూడొచ్చు. మొన్న ఏలం వేసిన దాంట్లో ఎకరం 100 కోట్లు కూడా వెళ్ళింది. ఎకరం 100 కోట్లు వెళ్ళింది.
ఏదైతే తెలంగాణలో వేలం వేసినటువంటి భూమి కంటే కూడా కరెక్ట్. చాలా కేంద్ర స్థానంలో ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి మిగులు భూమి ఉంది. అంటే దానికంటే మెరుగైనటువంటి విధానంగా ఇక్కడ రేట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ భూమిని కనుక ప్రభుత్వం వేలం వేస్తే ప్రభుత్వం ఇప్పుడు వేయదలుచుకోవాలి. ఓకే. దీన్ని ఒక ఎకనామిక్ సిటీగా డెవలప్ చేసిన తర్వాత తమకుండ భూమిని క్రమేపీ మొత్తం 7,938 ఎకరాలు ఒకేసారి అమ్ముదామని చెప్పండి. అందులో కూడా ఒక 1,500 ఎకరాలు మన ప్రీవియస్ గవర్నమెంట్ ఏదో వేరే వాళ్ళకి అలొకేట్ చేసినట్టుగా. అవునండి. ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేయటమే తమ యొక్క ప్రథమ కర్తవ్యంగా భావించింది. ఆ క్రమంలోనే ఏ విధంగా ఈ అమరావతిని నాశనం చేయాలని ఆలోచించి పేదలని ఈ రైతుల మీద ఉసిగొలిపితే రాష్ట్ర ప్రజలందరినీ కూడా నమ్మించవచ్చు మనం. ఇది పేదలది పెత్తందారుల మధ్య యుద్ధంగా సృష్టించవచ్చు అనేటువంటి భావాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరచుకున్నారు. దానిలో భాగంగానే ఇందాక మీకు చెప్పాను, 5% ఆఫ్ ల్యాండ్ని ఇల్లు లేనటువంటి నిరుపేదలందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇల్లు కట్టించడానికి ఒక నిబంధనని సిఆర్డిఏ చట్టంలో చేర్చింది ప్రభుత్వం. కరెక్ట్. దానికి రైతులు కూడా అంగీకరించాం మేము. అయితే దానిని ఆసరాగా తీసుకొని ఏదైతే టిడ్కో ఇళ్ల రూపంలో కట్టించి ఇవ్వాలి, టిడ్కో సహాయంతో అపార్ట్మెంట్లుగా కట్టించి తక్కువ స్థలంలో ఎక్కువ మంది పేదలకు ఇవ్వాలి అనేటువంటి భావన గతంలో ఏర్పరిచితే దీన్ని ధ్వంసం చేయాలి కాబట్టి R3లో ఉన్నటువంటి భూమిని కాదని ఏదైతే కమర్షియల్ ఇండస్ట్రీస్ కోసం కేటాయించినటువంటి భూమి, అదేవిధంగా రీజనల్ సెంటర్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి భూమిని, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం రిజర్వ్ చేసినటువంటి భూమిని, అంటే ప్రధానమైనటువంటి ఉపాధిని కలిగించేటువంటి వాటి కోసం కేటాయించబడినటువంటి భూమిని తీసుకొని సెంటు భూమి ఇద్దామనేది నిర్ణయం తీసుకున్నాడు. ఓకే. దాంట్లో 1,500 ఎకరాల్లో సెంటు భూముల లెక్క వాళ్ళకి ప్లాట్లు ఇచ్చాడు. అవును. అప్పుడు రైతులు కోర్టుకు వెళ్ళటం జరిగింది. ప్లాటులను అయితే నిలుపుదల చేయలేకపోయాం, కానీ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఏ ఇళ్ళు నిర్మాణం చేయలేదు. కానీ అమరావతి విధ్వంసం చేయాలని ఆగు మేఘాల మీద నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టడానికి ప్రణాళిక వేశాడు. ఆయన లక్ష్యం ఒకటి విధ్వంసమే. కాబట్టి మేము మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇది తీవ్ర నష్టం జరిగిద్ది, సుప్రీంకోర్టుకు వాస్తవాలు తెలియజేశాం. ఈ విధమైనటువంటి జోన్లన్నీ ఆగం చేయటం అంటే దీని యొక్క బ్యాక్ ఉన్నటువంటి ఇడెన్ ఎజెండా పేదల సంక్షేమం కాదు, అమరావతి విధ్వంసం అని మాతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఇది కనుక జరిగితే రైతులకి ఇర్రిపేరబుల్ లాస్ జరుగుతుందనేది సుప్రీంకోర్టు భావించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ కేసు తేలేంత వరకు కూడా ఒకవేళ ఈ కేసు ప్రభుత్వం ఓడిపోతే లబ్ధిదారులకి ఎటువంటి ఈక్విటీ రాదు అనేటువంటిది ఆ పట్టాలో మెన్షన్ చేయమని రేపు చెప్పింది. ఆ పట్టాలు అంటే లబ్ధిదారుడు ఎవరు కూడా కేసు కనుక ప్రభుత్వం ఓడిపోతే మాకు హక్కు ఉంది అనేటువంటి అడిగి హక్కు కోర్టుకు వెళ్ళే హక్కు లేదు అని ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలోనే స్పష్టంగా రాయబడింది. రెండవది నిర్మాణాలు చేపట్టకూడదు అని స్పష్టమైనటువంటి స్టే ఇచ్చింది. దాని ఫలితంగానే నిర్మాణాలు రాలేదు. అయితే ఆ లబ్ధిదారులు అందరికీ కూడా టిడ్కో రూపంలో ఇళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. కాకపోతే వాళ్ళందరూ కూడా వారి గ్రామాల్లో ఇదంతా వలస తీసుకొచ్చారు. జనరల్గా మైగ్రేషను బ్రతుకు తెరువు కోసం వస్తారు, కానీ గత పాలకులు ఈ యొక్క వలస విధానాన్ని ప్రోత్సహించి కేవలం అమరావతిని విధ్వంసం చేసి అమరావతిలో ఒక సెంటు భూమి పొందుదామని దాన్ని ఆశగా చూపెట్టి వలసలు తీసుకొచ్చారు. పాపం ఇక్కడ వాళ్ళకు ఉండటానికి ఉండదు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేవు. వారి గ్రామాలలో అంటే కృష్ణా జిల్లా నుండి కొంతమందిని తీసుకొచ్చారు, గుంటూరు జిల్లా దొర ప్రాంతాల నుంచి కొంతమందిని తీసుకొచ్చారు, ఇటువైపు దుగ్గిరాల తెనాలి ప్రాంతాల నుంచి కొంతమందిని తీసుకొచ్చారు. ఇక్కడ ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ ఉద్దేశం చెడగొట్టడం. కానీ సిఆర్డిఏ నిబంధన పెట్టిన ఉద్దేశం ఏంది? రాజధాని అభివృద్ధి చెందుతుంటే ఆ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ తమ జీవన విధానాన్ని కూడా పెంచుకుంటే వలస వద్దామనుకున్న వాళ్ళ కోసం ఇల్లు కట్టిద్దామంటే ఇళ్ళు ఇంటి కోసం వలస వచ్చే విధంగా చేశారు. దుర్మార్గమైనటువంటి నేను. దానివల్ల ఈరోజు అటువంటిది లేదు. వాళ్ళకు కూడా ఎవరైతే దీన్ని అన్ని రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టే స్పష్టంగా చెప్పింది, వాళ్ళ పట్టాల్లో కూడా ఉంది. ఆ ఆటలు సాగవు, ఆ భూమి కూడా తిరిగి పాత అవసరాలకే కేటాయించబడింది. 2014లో ఏపీ స్టేట్ బైఫర్కేషన్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ స్టేటస్ అయితే ఖచ్చితంగా ఇవ్వలేదు.
కానీ దే హ్యావ్ అనౌన్స్డ్ స్పెషల్ ప్యాకేజ్ టు ద క్యాపిటల్ సిటీ. ఏదైతే కొత్త క్యాపిటల్ రాబోతుందో అక్కడ 90% ఆఫ్ ద బిల్డింగ్స్ ఆర్ డెవలప్మెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తానని మాటిచ్చింది. అంటే ఇప్పుడు మనం తీసుకుంటే అమరావతి సిటీ క్యాపిటల్గా తీసుకుంటే అది టోటల్గా 55,000 ఏకర్స్లో ఉంది, 217 కిలోమీటర్స్లో, స్క్వేర్ కిలోమీటర్స్లో. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ 90% ఆఫ్ ద ఫండ్స్ ద ఎంటైర్ అమరావతి సిటీకి డెవలప్మెంట్స్కి ఫండ్ చేస్తుందా, లేకపోతే ఓన్లీ స్పెసిఫిక్ గవర్నమెంట్ బిల్డింగ్స్కి మాత్రమే ఫండ్ చేస్తుందా? దీని మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. అట్లా కదండి, అది ప్యాకేజీ అనేది త్రూ అవుట్ ఏపీకి ఇస్తా ఉన్నారు. ప్రత్యేక హోదా బదులు ఒక ప్యాకేజీ 1,00,000 కోట్లతోనూ 1,20,000 దానికి ఒక స్పెషల్ పర్పస్. అదొక అమరావతికి, ఒక అమరావతికి కాదు. కానీ అమరావతికి రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం, రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం, సెక్షన్ 91 ప్రకారం రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులని కేంద్రమే భరిస్తుంది అనేటువంటి క్లాజ్ ఉంది, సెక్షన్ ఉంది. అంటే ఈ రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే అన్ని నిధుల్ని కేంద్రమే అందజేయాలనేటువంటి బాధ్యత ఉంది, కేంద్రం మీద ఉంది. దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విశ్వసిస్తుంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక 1,500 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి ఇచ్చింది. ఒక 1,000 కోట్లు, ఒక 500 కోట్లేమో విజయవాడలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థని పునర్నిర్మించడానికి ఇచ్చింది. అదే ఒక 500 కోట్లు గుంటూరు కార్పొరేషన్లో డ్రైనేజ్ వ్యవస్థను పునర్నిర్మించడం. ఇప్పటి వరకు 2,500 కోట్లు ఇచ్చింది. భవిష్యత్తులో ఇప్పటికి, ఎందుకంటే కేంద్రంలో ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి 2 డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఇప్పుడు బీజేపీ చెబుతూ ఉంటుంది. అటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి చెందడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయని చెప్తుంది. కాబట్టి కేంద్రంలో ఎన్డీఏ పాలన ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ పాలన ఉంది, వాళ్ళు చెప్పినటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ఎంపీలు కేంద్రంలో కీలకమైనటువంటి విధానం ఉంది. కాబట్టి తప్పనిసరిగా రీఆర్గనైజేషన్ యాక్టులో ఉన్నటువంటి విధానం ప్రకారం ఇక్కడ జరిగే నిర్మాణాలన్నిటికీ ఎక్కువ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సహాయం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజధాని నిర్మాణం మీద ఇప్పుడున్నటువంటి ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణ గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన ప్రకారంగా 2.5 సంవత్సరాల కాలంలో అమరావతి రాజధాని నిర్మాణం మొదటి దశ పూర్తవుతుందని నమ్మటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓకే, వాళ్ళకి అలొకేట్ అయిన 1000 స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ప్లాట్ కానీ లేదా కమర్షియల్ ప్రాపర్టీ కానీ ఒక 250 స్క్వేర్ యార్డ్స్, 450 స్క్వేర్ యార్డ్స్, ఇఫ్ దే వాంట్ టు సెల్ ఇట్ టు అనదర్ పార్టీ, సో వాళ్ళకి ఏమైనా క్యాపిటల్ గెయిన్స్ అప్లికబుల్ ఉందా సార్? ఇక్కడ అమరావతి రాజధానిలో ఒక విశిష్టమైనటువంటి అంశం కూడా అదే. ఎందుకంటే మన అందరికీ తెలుసు, ఎక్కడైతే రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిలో కూడా రిజిస్టర్డ్ వాల్యూ ఒకటి ఉంటుంది, ఒరిజినల్ కన్సిడరేషన్ వాల్యూ ఒకటి ఉంటుంది, చాలా వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్కి అనేక తప్పులు, ఇప్పుడు పట్టుకునే అన్ని తప్పులన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లో రైడింగ్స్లో దొరికే అన్నీ కూడా అటువంటి తప్పులే. కరెక్ట్. ఎందుకు అమ్మే వ్యక్తికి పూర్తిగా వచ్చినటువంటి వాస్తవమైనటువంటి విలువని ఇస్తే అవి తీసుకుంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది అని. కరెక్ట్. ఇక్కడ కూడా భూమి అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చారు, అగ్రికల్చర్ ల్యాండ్ క్యాపిటల్ అసెట్గా మారింది. మార్పు కూడా అనేది ఎక్స్చేంజ్ ఈజ్ ఆల్సో ఏ సబ్జెక్ట్ టు ది ట్యాక్స్ ట్రాన్స్ఫర్. కాబట్టి కరెక్ట్. ఇక్కడ దాని మీద మేము అప్పుడు రైతులుగా ముఖ్యంగా ఈ ప్రొవిజన్లో నా వంతు పాత్ర విశేషమైనటువంటి కృషి చేశాను. ఎందుకంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్గా క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ వస్తే రైతులు ఎంత లబ్ధి పొందుతారు అని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అప్పుడేనండి, 2014లోనే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అప్పుడు అనేక సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కమిషనర్ గారు అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారే ఉన్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అనేక సార్లు తీసుకురావడం వల్ల ఇది నిజంగా ఇతను చెబుతుంది కూడా బాగుంది, మనం ఆలోచిద్దామని ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. కమిషనర్ గారితో నన్ను కూర్చోబెట్టి మాట్లాడించారు. దాని మీద ఒక ఫ్రేమింగ్ చేసాం, అసలు ఏ విధంగా చేయాలి అనేది. దాంతో అప్పుడు అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారి ప్రోద్బలంతో అరుణ్ జైట్లీ గారు ఈ పాయింట్ని, అరుణ్ జైట్లీ గారు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు సెంటర్లో, ఆయన ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 2017లో సెక్షన్ 10,
సబ్సెక్షన్ 32A కింద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చింది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ పూర్తి ఎగ్జంప్షన్, ఆ పూర్తి ఎగ్జంప్షన్లో కూడా ఇంకోటి ఏంటంటే భారతదేశంలో ఇంతకు ముందు లేనటువంటిది కొత్తది ఏంటంటే, మేము ఈరోజు అమ్మాము, ఈరోజు నాకు పొసెషన్ వచ్చింది అంటే అమ్మటం కాదు, పొసెషన్ నాకు రిజిస్టర్ చేయబడింది రిటర్నబుల్ ప్లాటు. కరెక్ట్. ఈ ప్లాటు రిజిస్ట్రేషన్ చేసినంత వరకు 2 సంవత్సరాల లోపల అమ్ముకుంటే ఉంది. మరి మేము అప్పుడు కూడా ఇంకో క్వశ్చన్ అడిగాం, అమ్ముకోని వాళ్ళకి కూడా ఏంటి అంటే, మీరు క్యాపిటల్ గెయిన్ ఎగ్జామ్షన్ వచ్చింది కాబట్టి బలవంతంగా అమ్ముకోవాలా, అమ్ముకోకుండా ఉంచుకుంటే మాకు రాదా బెనిఫిట్ అంటే, దానికి కూడా ఏం చేశారంటే ద బ్యూటీ ఆఫ్ ది ప్రొవిజన్ అండి అది. సెక్షన్ 49 సబ్సెక్షన్ 6 క్లియర్గా చెప్తుంది, అది డీమ్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజేషన్. డీమ్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజేషన్ ఏంటంటే 2 సంవత్సరాలు పూర్తవుతుంది, పూర్తయిన తర్వాత ఆ ఫైనాన్షియల్ ఎండ్ లాస్ట్ డేట్న ఏదైతే రిజిస్టర్డ్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ డీమ్డ్ టు కాస్ట్ ఆఫ్ ఎక్విజేషన్. అంటే ఆ తర్వాత ఇంకా రిజిస్టర్డ్ వాల్యూలు పెరిగితే మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, కానీ అప్పుడు దాకా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. దట్స్ అ వెరీ గుడ్ ప్రొవిజన్. దానివల్ల రైతులకి సుమారుగా 13,500 కోట్ల రూపాయలు బెనిఫిట్. ఇదేమో రైతుల పాలు, రైతుల పక్కన. అసలు ఇన్వెస్టర్స్కి కంపెనీలు ఇక్కడ రావడానికి ఎంత ఉపయోగం అంటే, వీళ్ళు వాస్తవమైనటువంటి విలువ ఎంత ఉందో ఆ విలువను తీసుకోవడానికి రైతులు ముందుకు వస్తారు. పూర్తిగా వైట్ ఉంటుంది, ఈ వైట్ ఎప్పుడైతే ఉంటుందో ఈ డబ్బులన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో మళ్ళీ వస్తాయి. డెఫినెట్గా మీరు ఎక్కడైనా ఆర్థిక వ్యవస్థలో బ్లాక్ మనీ అంతా విందులు వినోదాలకి ఖర్చు పెట్టుకోవటం తప్పితే ఇన్వెస్ట్మెంట్ సర్కిల్లోకి రాదు. ఎప్పుడు కూడా బ్లాక్ మనీ ఎప్పుడు కూడా రీఇన్వెస్ట్మెంట్ ఉండదు. కరెక్ట్. ఎప్పుడైతే విందులు వినోదాలకు వీటికి ఖర్చు అయిపోయిందో అభివృద్ధి ఉండదు. ఇంకో అడ్వాంటేజ్ కూడా సార్, ఎప్పుడైతే బ్లాక్ కనుక కంప్లీట్ గా పోయిందో ఈ ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే ఐటీ సెక్టర్ కానీ చాలా ప్రొఫెషనల్స్ చాలా మంది ఏంటంటే ఈ బ్లాక్ కోసం ఉండ వైట్ ని డ్రా చేసి బ్లాక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ బాధ ఉంది. ఆ బాధ పోవటానికి ఇక్కడ ఈ ఎగ్జామ్షన్ ఉపయోగపడింది. అందుకనే మీ ద్వారా ఇన్వెస్టర్స్ అందరికీ చెప్తున్నా, కంపెనీలు ఉన్నాయి ఈరోజు రైట్ రాయల్గా వైట్ మనీతో ఇక్కడ మీరు ఎంతకైతే రైతు దగ్గర కొంటున్నారో అంత అమౌంట్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కరెక్ట్. దానివల్ల రేపొద్దున ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, రిజిస్టర్డ్ వాల్యూ యాక్చువల్ కన్సిడరేషన్కి అనుగుణంగా ఉంటే బ్యాంకుల నుంచి రేపు ఫైనాన్స్ తీసుకోవడానికి ఉపయోగపడింది. కరెక్ట్. ఫ్యూచర్ లో కూడా మల్టిపుల్ అడ్వాంటేజెస్ మిలుతూ ఉండే. దాని వల్ల కూడా ఇన్వెస్టర్ల సంపద వృద్ధి అవడానికి ఒక మార్గం. కరెక్ట్. అది కూడా ఉపయోగపడుతుంది. అందుకని మీరు ఇందాక అడిగినట్టు ఇన్వెస్టర్స్ అమరావతిలో చేస్తే ఏంటి అనే దానికి ఇది ఒక చక్కగా రైతులకు ఇచ్చినటువంటి క్యాపిటల్ గెయిన్ ప్రొవిజన్ వల్ల కరెక్ట్ వాస్తవమైనటువంటి విలువకే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాని వలన కూడా కంపెనీలు లబ్ధి పొందుతాయి. సో ఇది కాకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా తీసుకుంటే లాస్ట్ 4 వీక్స్ బిఫోర్ ఉన్న రేట్లు అమరావతి పారామీటర్స్లో ఉన్న ఏరియాస్ కానీ అవుట్స్కర్ట్స్ ఆఫ్ అమరావతి కూడా చుట్టుపక్కల ఏరియాస్ కానీ 15,000 20,000 ఉన్న గజము సడన్గా ఒక 300-400% హైక్ వచ్చింది ఇన్ ద ప్రైజెస్. అదే అమరావతిలోనే కానీ సరౌండింగ్ ఏరియాస్లో కూడా. సో ఈజ్ దాట్ ఎ బబుల్ మార్కెట్ అనుకుంటున్నారా, లేకపోతే దట్ ప్రైస్ ఇస్ యాక్చువల్లీ ఎ వ్యాలిడ్ ప్రైస్ అంటారా? మీ చాలా మంది అనుకుంటారండి, ఎందుకంటే సహజంగా ఉండేటువంటి ఆలోచన విధానం. చాలా మంది అనుకుంటారు ఒక్కసారిగా 15,000 నుంచి 40,000 50,000 వెళ్ళిపోయింది, ఈ మార్కెట్ ఉండేటువంటి మార్కెట్ కాదు, ఇది ఏదో ఒక రోజు ఈ బబుల్ బరస్ట్ అవుతుంది అనేటువంటి భావన ఉన్నారు. అది అమరావతికి వర్తించదు అని చెప్పడానికి నా దగ్గర బలమైనటువంటిది ఏంటంటే, ఎందుకు ఆ రేట్లకి వెళ్ళిపోయినాయి అంటే 2014లో కూడా ఇక్కడ 45,000 నుంచి 50,000 రూపాయలు కమర్షియల్ ప్లేస్లు కొన్నారు. ఓకే. అమరావతిలో 2018లో అబ్బా 2018 ఏది రాజధాని నిర్మాణం చురుకుగా కొనసాగుతున్న సమయంలో ఇక్కడ కొనుగోలు చేయడం జరిగింది. కరెక్ట్. పెద్ద పెద్ద కమర్షియల్ ల్యాండ్స్ని. కరెక్ట్. కానీ తర్వాత వచ్చినటువంటి పాలకులు ఏంటంటే, ఇక్కడ రాజధాని ఉండదు, ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయదు, ఇది విధ్వంసానికి గురయ్యేటువంటి ప్రాంతం అని చెబుతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైసెస్ అన్నీ బాగా డౌన్కి వెళ్ళిపోయినాయి, తగ్గిపోయినాయి.
కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు మారి బట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే గమ్మత్తుగా ఉంది సార్. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ తీసుకోండి, అమరావతి తీసుకోండి, ఇక్కడ పొలిటికల్ న్యూస్ బట్టి ప్రైస్ వేరియేషన్ అవుతుంది. అక్కడ ప్రాక్టికల్గా కరెంట్ గ్రోత్ బట్టి, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ బట్టి అది పెరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా మీకు డెవలపింగ్ స్టేజ్లో రియల్ ఎస్టేట్కి బాగా రేట్లు వస్తాయి. డెవలపింగ్ ఎందుకంటే ఎస్టిమేషన్, ఇట్స్ బేస్డ్ ఆన్ ద ఎస్టిమేషన్. ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇక్కడ. సో మీరు అన్నట్టుగా 2018, 2019లో 9 to 10 months బాగా వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ ప్రైస్ అన్నది వచ్చింది. యాస్పిరేషన్స్ నెక్స్ట్ ఇలా ఉండకపోతుంది, నెక్స్ట్ ఇలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో అటువంటిది లేదు. ఉండే కొందికి ఎంత నష్టం జరిగిద్దో కూడా అంచనా వేయలేనటువంటి ద డెస్పరేట్ సేల్లో ఉన్నటువంటి రేట్లు. సో మళ్ళీ గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు ఏంటంటే పాత రేట్లు వచ్చేసినాయి, భవిష్యత్తులో ఇంకా మంచి జరిగిద్ది కాబట్టి డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే గత 5 సంవత్సరాల పాలన వలన అండర్ వాల్యూ జరిగింది. ఓకే, ఇప్పుడు సరైనటువంటి వాల్యూకి వచ్చింది. భవిష్యత్తులో ఇన్ఫ్లేషన్ మిగతా అభివృద్ధితో పాటు ఈ రేట్లు కూడా పెరిగే అవకాశం మెండుగా ఉంది. అంటే ఇప్పుడు నేను 60,000కి గజం కొన్నాను అనుకోండి, ఇట్స్ ఏ రియల్ వాల్యూ. అంతే అంటారు. ఇట్స్ ఏ రియల్ వాల్యూ, ఇట్స్ నాట్ ఏ బూమింగ్. సో నెక్స్ట్ 5 years లో ఎంత అవ్వబోతుంది? నెక్స్ట్ 5 years లో మోర్ దెన్ డబుల్ డెఫినెట్లీ అవుతుంది. ఎందుకంటే మీరు అమరావతి లాంటి రాజధాని ఇంకోటి లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏ రాజధానిలో అయినా అమరావతిలో మీరు కొనబోయేటువంటి ప్రదేశం లాగా ఉన్నటువంటిది ఎక్కడైనా కంపారిజన్ చేస్తే స్టిల్ డబల్ అయినప్పటికీ కూడా అమరావతి ఈజ్ అన్ అండర్ వాల్యూ కింద లెక్క. ఎందుకంటే ఈరోజు మీరు వైజాగ్ చూసుకున్న హైదరాబాద్లో గజం 2 లక్షల రూపాయలు ఉంది. కరెక్ట్. అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీసే, ఎందుకంటే అక్కడికంటే మెరుగైంది. హైదరాబాద్లో ఈరోజు వర్షాలు వస్తే ఏ విధంగా ఉండేటువంటి పొజిషన్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ అనే కాదండి, దేనికి కించపరచట్లేదు. ముంబై అయినా మనం చూసాం, మన ఢిల్లీ, అసలు అన్ని రాజధానులకి ఉండేటువంటిది తాగునీరు కొరత. అమరావతికి ఎప్పటికీ లేనటువంటిది అది లైఫ్ టైం లేదు. ఇన్ని మంచి అంటే కంపారబుల్ లివబుల్ స్టాండర్డ్స్. మీరు ఒక ఇండెక్స్ని తీసుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజధానుల కంటే అమరావతి రాజధాని లివబుల్ ఇండెక్స్ ఎక్కువ ఉంది, హ్యాపీనెస్ ఇండెక్స్ ఎక్కువ ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు చదువుకుంటున్నారు, ఆర్థిక అభివృద్ధి వస్తుంది. ఆర్థిక అభివృద్ధి వచ్చినప్పుడు తన జీవన ప్రమాణ స్థాయి మెరుగ్గా ఎక్కడైతే ఉండగలిగిద్దో అక్కడ ఉండటానికి ఇష్టపడతారు. కాబట్టి అదొకటి. ఈరోజు కంపెనీలు కూడా ఎందుకు వస్తాయో చెప్తానండి. ఎక్కడైతే మనం అంతా ప్రపంచంలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి అంటే వర్క్ ప్లేస్ రిక్రియేషన్ మిక్స్ అయి ఉన్నటువంటి ప్రాంతంలో వస్తుందండి బాగా. కరెక్ట్. ఈ అమరావతిలో కూడా అందుకని అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితో ఆలోచించారు. ఆలోచించి మేము ఎందుకంటే మీరు ఎసైన్ ల్యాండ్స్, ఐలాండ్స్ని కూడా ఎందుకు తీసుకుంటున్నారు, నదిలో ఉన్నటువంటి దిబ్బల్లో వ్యవసాయం చేసుకునేటువంటి భూములు దళితులకి అసైన్ చేయబడి ఉన్నాయి, అవి కూడా ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళకు కూడా మెరుగు ప్యాకేజ్ ఇచ్చి ఇక్కడ వీళ్ళు దిద్దాము, వాటన్నిటినీ గవర్నమెంట్ దాంట్లో టూరిజం స్పాట్ లాగా డెవలప్ చేద్దాం, ఓకే, మంచి ఆదాయం వస్తుంది, ఆదాయ వనరులుగా మారుద్దామని తీసుకోవడం జరిగింది. దాని ఫలితంగానే గవర్నమెంట్ దగ్గర ఈరోజు 2,538 ఎకరాల ఐలాండ్ ఉంది. ఓకే, అది ఒక 3 బిట్లుగా ఉంది. ఈ ఐలాండ్ను కనుక అభివృద్ధి చేస్తే గోవాకి ఈరోజు ప్రధాన ఆదాయం ఏముంది? అటువంటి ఆదాయం మనకి ఇక్కడికి వచ్చింది. అసలుకి ఈ అమరావతి రాజధానిని చూడటానికి కనీసం 1 కోటి మంది వస్తారండి. ఆ విధంగా తయారైతే ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేది. భవిష్యత్తులో నేనైతే స్పష్టంగా చెబుతున్నా, ఆ ప్రాంతవాసిగా చెప్పట్లేదు, ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా, ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్గా మీ ద్వారా ఈ ఇన్వెస్టర్లందరికీ చెప్పేది ఏంటంటే ఈ రోజు కొనకపోతే మరొక రోజు కొనలేరు. ఓకే, ఇది మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైనటువంటి సమయం. ఇక్కడ కనుక ఈరోజు తీసుకుంటే రాబోయే డౌన్ ది లైన్ రాబోయే 5 సంవత్సరాల కాలంలో మీ పెట్టుబడులు ఇంతకంటే మెరుగైన స్థితిలో ఎక్కడ ఉండవు. ఓకే, కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా బబుల్ మార్కెట్ కాదు. ఓకే, ఇది రియలిస్టిక్ మార్కెట్గా నడుస్తుంది. కాకపోతే మీరు అన్నీ ఎందుకు ఉంటుంది వాల్యూ అనేది డిమాండ్ అండ్ సప్లై. ఇక్కడ రైతులందరూ కూడా ఎందుకు అమ్మట్లేదు? ఇక్కడ రిటర్నబుల్ ప్లాట్లు అమ్మాలి, గవర్నమెంట్ అమ్మట్లా. రిటర్నబుల్ ప్లాట్లకు తక్కువ ఉన్నాయి కాబట్టి అవును
తక్కువ. రైతులకి ఎందుకు? రైతులకి దీని మీద పూర్తి అవగాహన ఉంది. మేము గత 5 సంవత్సరాల్లో రాజధాని అంటే ఏముంటుంది అనేది నిత్యం ఇవే చెప్పాము కాబట్టి రైతులందరికీ తెలుసు. కాబట్టి మీకు 65,000 ప్లాట్ల్లో ఒక 7,000 ఎకరాలు ముందు ఎప్పుడో కొనుక్కున్నారు ఇన్వెస్టర్లు. వాళ్ళకి 25,000 ప్లాట్లు ఎప్పటికి అమ్మరు. రైతులకు 25,000 ప్లాట్లు తమ బిడ్డలకి ఇచ్చుకుందామని ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. ఈ 50,000 ప్లాట్లలో ట్రేడింగ్ ఎప్పుడు జరగదు. కేవలం ఉన్నదల్లా ఒక 15,000 ప్లాట్లు. కాబట్టి సప్లై ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది, డిమాండ్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్ ఎకనామిక్ పాలసీ ప్రకారం సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రైస్ ఇట్ ఆటోమేటిక్లీ విల్ ఇంక్రీజ్. సో మా ఛానల్ రియల్ టాక్స్ హైదరాబాద్ అయినా కానీ రీసెంట్గా ఈ గవర్నమెంట్ చేంజ్ వల్ల ఆంధ్రాలో మాకు ఫ్లడ్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తున్నాయి. అమరావతి మార్కెట్ ఎలా ఉంటుంది, అమరావతి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని. సో ఇలాంటి ఇన్వెస్టర్స్కి హూ ఆర్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్ కానీ, లేకపోతే ఐటీ సెక్టర్స్ కానీ, లేకపోతే డిఫరెంట్ స్టేట్స్ నుంచి కానీ హ్యూజ్ ఎంక్వైరీస్ ఫ్లడ్ వస్తుంది. ఇలాంటి ఇన్వెస్టర్స్కి ఎలాంటి కాషన్స్ తీసుకుని అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి? మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి సార్. ఒకటి, రైతుల దగ్గర దళారుల మాటలు నమ్మకండి. రైతులతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా మా యొక్క జేఏసీ కూడా మీకు సహకరిస్తూ ఉంటుంది ఇన్వెస్టర్స్కి. తప్పకుండా మీరు రైతుల దగ్గర నుంచి తీసుకోండి. రైతుల దగ్గర నుంచి దళారుల మాటలు వినకుండా మీరు జాగ్రత్తగా డాక్యుమెంట్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మీకు ఏపీసీఆర్డీఏ రిటర్నబుల్ ప్లాట్ ఇచ్చింది కాబట్టి కరెక్ట్ డాక్యుమెంట్లో మీకు అటువంటి మిస్టేక్ ఏముండదు ఇక్కడ. అసలు మీకు మిగతా చోట్ల ఉండేదానికంటే ఇక్కడ ప్రభుత్వం ఆథరైజ్డ్ చేయబడినటువంటి ప్లాటు ఇది. మీకు జియో ట్యాగింగ్తో ఉన్నటువంటి ప్లాటు. మీ యొక్క కొలతలు ఇంచు కూడా మీరు ఇక్కడ లేకపోయినా కూడా మారేటువంటి అవకాశం లేదు. ఇక్కడ అంతా కూడా కంప్లీట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో డెవలప్ అయ్యేటువంటి ప్రాంతం. అది కాకపోతే మీరు దళారులను సంప్రదించకుండా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా జేఏసీ ఉంటుంది. కాబట్టి జేఏసీ మీకు అటువంటి సహకారం ఉచితంగా అందిస్తాం మేము. తప్పకుండా మీరు సంప్రదించండి. అదేవిధంగా ఇక్కడ రైతుల దగ్గర అనేక రకాల ప్లాట్లు ఉన్నాయి. 4,000 గజాలు, 2,500 గజాలు ఇటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఇన్వెస్ట్ చేసుకుంటే అవి లిమిటెడ్గా ఉన్నాయి. కరెక్ట్, అన్లిమిటెడ్ స్థాయిలో లేవు, లిమిటెడ్గా ఉన్నాయి. లిమిటెడ్ కనుక మీరు ఓన్ చేసుకొని చేసుకుంటే కనుక కన్స్ట్రక్షన్ బిజినెస్ చాలా వస్తుంది. ఈ యొక్క టార్గెటెడ్ ఏరియా ఏంటంటే దాదాపు 35 లక్షల మంది ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది రాబోయే సంవత్సరాల్లో. యాంపుల్ డిమాండ్ ఉంటుంది. మీకు బయట కంటే కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అమరావతి అనేది పెట్టుబడులకు స్వర్గధామం. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరే చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇట్స్ ఏ ఓపెన్ మార్కెట్. మరి ప్రజలందరూ కూడా ఎంతమంది ఎనలిస్టులు ఉంటారు, వాళ్ళందరూ ఈ రోజు స్టిల్ రోజుకి ప్రైస్ హైక్ అవుతుందే తప్పితే కిందకి రావట్లా. కరెక్ట్, అవును సార్. మీకు ఇక్కడ ఇప్పుడు మీరు నమ్మినా కూడా మీరు ఎందుకు బబుల్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. హైదరాబాద్లో 100 కోట్ల రూపాయలకు కొంటున్నారు ఇదే ల్యాండ్ని. కరెక్ట్, ఇదే ల్యాండ్ కదా. ఇంకా అక్కడ చాలా దూరాన్ని ఉంది. ఇక్కడ విత్ ఇన్ ది క్యాపిటల్ సిటీ, విత్ ఇన్ ది సిటీలో ఉంది. దాని పక్కనే ఎటు చూసినా కూడా ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో వండర్ఫుల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. కరెక్ట్. మరి అక్కడ గజం 2 లక్షలు అమ్ముతుంది, ఇక్కడ అమ్ముతుంది 50,000. అంటే ఇంకెంతో స్కోప్ ఉంది. 4 రెట్లు 5 రెట్లు పెరిగే స్కోప్ ఉంది. కరెక్ట్. కాబట్టి దాని కంపారిజన్ ఆ విధంగా చేయాలి కానీ మామూలుగా. కాబట్టి దాని చుట్టుపక్కల మీరు చూస్తూనే ఉంటారు. హైదరాబాదులో అవకాశాలు పొందలేనటువంటి వ్యక్తులు, ఏదైతే హైదరాబాద్లో మనం అప్పుడు కొనుక్కుంటే బాగుండేది ఇప్పుడు ఇంత అవుతుంది అనుకునే వాళ్ళందరికీ కూడా మీ ద్వారా చెప్పేది ఏంటంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకోండి. తప్పకుండా మీకు ఏదో రియల్ ఎస్టేట్ అని కాదు, నాకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం నేను వేసినటువంటి లెక్కల ప్రకారం స్పష్టంగా అమరావతి పెట్టుబడులు పెట్టడానికి సులువైనటువంటి మార్గం ఈరోజు. ఇప్పుడు వైజ్ డెసిషన్. ఓకే, ఇది నాట్ ఎట్ ఆల్ ఏ బుల్ మార్కెట్. పర్ఫెక్ట్. ఇది సస్టైనబుల్ మార్కెట్. చాలా థ్యాంక్స్ అండి సుధాకర్ గారు. సో ఇంత డీటెయిల్డ్గా అమరావతి గురించి వివరాలు ప్రొవైడ్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.